నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సమస్త జగతికి చైతన్యాన్ని కలిగించే సూర్య భగవానుణ్ణి త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవ స్వరూపంగా విరాజిల్లుతున్న సూర్య భగవానుణ్ణి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల స్వరూపంగా పురాణాలు చెబుతున్నాయి. ఆ కారణంగానే సూర్యుని దైవ స్వరూపంగా భక్తులు కొలుస్తారు. ఆరోగ్య ప్రదాత అయిన సూర్యదేవునికి మన దేశంలో అనేక ఆలయాలున్నాయి. ఆ పరంపరలోని దివ్యధామమే అరసవిల్లి. మాఘశుద్ధ సప్తమి నాడు సప్తాశ్వరథం మీద సూర్యుడు సంచరిస్తాడు. తన సంచారగతిని మార్చుకునే రోజు కూడా రథసప్తమి. రథసప్తమి నాటి బ్రహ్మీ ముహూర్త కాలంలోనే అతి ముఖ్యమైన తారలన్నీ సూర్య రథాకారంలో కనిపిస్తాయట. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆయనను పూజించేందుకు రథసప్తమిని ప్రత్యేకమైన రోజుగా ఆ రోజు స్వామివారిని కొలవడం జరుగుతోంది. పురాణ ప్రసిద్ధి నొందిన ఈ ధామం శ్రీకాకుళం పట్టణానికి అతి సమీపంలో ఉంది. మన రాష్ట్రంలో ఏకైక సూర్య దేవాలయంగా విరాజిల్లుతోన్న ఈ దివ్య క్షేత్రం ఆ స్వామి లీలా విశేషాలతో పునీతమైంది. సూర్య భగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఆ స్వామి కరుణా కటాక్షాల వల్లనే సమస్త చరాచరాలు జీవం పోసుకుంటున్నాయి. మన దైనందిన జీవితంలో విశేషమైన ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న శ్రీ సూర్యనారాయణుణ్ణి శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా పురాణాలు చెబుతున్నాయి. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే సఖిలం యశ్చంద్రమసి యశ్చాగ్నౌ తత్తేజో విద్ధిమామకం అంటారు. అనగా లోకాలను ప్రకాశింపజేసే సూర్య భగవానుడి తేజస్సు తనదేనని శ్రీకృష్ణుడు గీతలో సెలవిచ్చాడు. కాబట్టి పరమాత్మయే ఈ క్షేత్రాన భక్తులకు సూర్య భగవానుడి రూపంలో దర్శనమిస్తున్నాడు. అనేక జన్మార్జిత పాపాలను పోగొట్టి పునీతుల్ని చేస్తున్నాడు. ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని పంచాయతన పూజలో సూర్య భగవానుడికి అగ్రస్థానాన్నిచ్చారు. సూర్యయే వత్రిలోకస్య మూలం పరమదైవతం అని కూడా అంటారు. అంటే సూర్యుడే 3 లోకాలకు కారణం. అలాగే రవేకర సహస్రం యత్ ప్రాగ్మయా సమదాహృతం తేషాం శ్రేష్ఠ పునః సప్తరశ్మయో గ్రహసన్నితః అనడం వల్ల సూర్యుడి 1000 కిరణాలలో ముఖ్యమైన 7 కిరణాలే గ్రహాలని తెలుస్తోంది. కనుక గ్రహపతియగు సూర్య భగవానుని అనుగ్రహం వల్ల భక్తులకు సర్వగ్రహ శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తరాయణ, దక్షిణాయన పర్వదినాలలో శ్రీ సూర్య భగవానుని లేత కిరణాలు స్వామి పాదాలపై సోకేలా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయాన్ని నిర్మించారు. ఆ రోజు స్వామివారిపై పడే సూర్య కిరణాలను దర్శించుకుంటే సమస్త దోషాలు మటుమాయమైపోతాయని చెబుతారు. ప్రత్యేక పర్వదినాలలో శ్రీ సూర్యనారాయణమూర్తికి జరిగే అభిషేకాలు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు చేసే ఆ అభిషేకాలు చేసేవారికే కాదు, చూసేవారికి కూడా పుణ్యఫలం దక్కుతుంది. ఆయా పర్వదినాలలో సూర్యనారాయణమూర్తి వారిపై పడే సూర్యకిరణాలను దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఈ ఆలయంలో రథసప్తమి పర్వదినం నాడు జరిగే అభిషేకాలు అత్యంత నయనానందకరం.
ఆయా పర్వదినాలలో స్వామివారిని జల ఫల పుష్పాలతో అభిషేకిస్తారు. అత్యంత మనోహరంగా ఉండే చూడడానికి 2 కన్నులు చాలవంటే అతిశయోక్తి కాజాలదు. గర్భాలయంలో స్వామివారి విగ్రహం నందు నడుం భాగంలో కత్తి ఒకటి కనిపిస్తుంది. దీనిని సూర్య కఠారి అని పిలుస్తారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి కూడా ఇలాగే నడుం మీద కత్తి ఒకటి కనిపిస్తుంది. ఆ కారణంగానే శ్రీ సూర్యనారాయణ మూర్తిని తిరుమలేశుని అంతటి మహిమాన్వితుడిగా భావిస్తారు. శ్రీ సూర్యనారాయణ మూర్తి వారికి జరిగే ఆయా వేడుకలన్నీ దేదీప్యమానమై భక్తులకు అవ్యక్తమైన ఆనందాన్ని స్వంతం చేస్తాయి. అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇది చాలా పురాతనమైనది. 7వ శతాబ్దం నుంచి ఈ దేవాలయం ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. ద్వాపరయుగ అనంతరం బలరాముడిచే ప్రతిష్ఠ చేసబడిన 5 లింగాలు ఉన్నాయి ఇక్కడ. రుద్రకోటేశ్వర స్వామి, అలాగే పాయికపాడు పాకేశ్వర స్వామి, అట్లాగే మణినాగేశ్వర స్వామి, సంగమేశ్వర స్వామి, ఇట్లాగే ఈ 5 లింగాలు ప్రతిష్ఠ చేసినప్పుడు ఇంద్రాది దేవతలందరికీ ఆయన ఆహ్వానం పంపించాడు. అట్లాంటి రోజున ఇంద్రుడు కూడా స్వామి దగ్గర వచ్చి ఈ రుద్రకోటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శిస్తానంటే అప్పుడు అది ఏకాంత సేవ, ఏకాంత వేళలో ఉన్నారు స్వామివారిని చెప్తే అప్పుడు నంది అడ్డాడు. నందికిన్ను కూడా ఇంద్రుడికి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఈ పరిసరాల్లో పడిపోయినట్టు ఇంద్రుడికి తెలివి వచ్చేసరికల్లా సూర్యనారాయణ స్వామి వారికి కనిపించి, నువ్వు నా మహాసౌరం త్రిచారణం 3 ఉపనిషత్తులతో సూర్య నమస్కారాలు చేస్తే నీకు ఆయురారోగ్య భాగ్యాదులు పొందుతావని చెప్పినాడు. అట్లాంటి సమయంలో సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధించి ఆయన వజ్రాయుధంతో ఇక్కడ పుష్కరిని తవ్వితే అక్కడ శిల దొరికినట్టు, ఆ శిలనే ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు మనకు పురాణాలు చెప్తున్నాయి. మన రాష్ట్రంలో సూర్య భగవానుడి లీలలకు పెట్టింది పేరుగా అరసవిల్లి విరాజిల్లుతోంది. 7వ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ ఆలయం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీరాముడు రావణ వధ చేసే ముందు అమితమైన శక్తిని కలిగించే ఆదిత్య హృదయం అనే మహామంత్రాన్ని జపించినట్లు మన పురాణాల ద్వారా తెలుస్తోంది. సూర్యుడే లోకముల యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తున్నాడు. ఆ స్వామి త్రిమూర్తి స్వరూపుడిగా, వేద స్వరూపుడిగా పూజలందుకుంటున్న ఈ అరసవిల్లి క్షేత్రాన సాకారుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. అలాంటి లోకరక్షకుడు కొలువైన ఈ దివ్యధామం రథసప్తమి రోజుల్లో అశేష భక్తజన సందోహంతో సూర్యస్థుతితో మారుమ్రోగిపోతుంది. సూర్యభగవానుడు కొలువైన ఈ దివ్యాలయం 7వ శతాబ్దానికి ముందు నుంచే ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. ఆ కాలంలో దేవేంద్రవర్మ అనే రాజు ఇక్కడ స్వామికి విశేషంగా మాన్యాలిచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే 16వ శతాబ్దంలో మతావేశపరులకు దుండగులు దేవాలయ పరిసర ప్రాంతాన్ని ధ్వంసం చేయడంతో ఆలయం తిరిగి శిథిలావస్థకు చేరుకుంది. క్రీస్తు శకము 1788లో యలమంచిలి పుల్లాజీ పంతులు కృషితో ఈ ఆలయం పూర్వశోభను సంతరించుకుంది.
అనంతరం 1999లో వరదు బాబ్జీ దంపతులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తోంది. అరసవిల్లిలో కొలువైన సూర్యనారాయణ మూర్తిని హర్షవిల్లి పురవాసాం ఛాయోష పద్మానియుతం సర్వదేవతానుతరనౌమి భాస్కరం మంగళాకరం అంటూ స్తుతిస్తారు. ఈ క్షేత్రాన్ని హర్షవిల్లి అని పిలిచేవారట. పూర్వం దీనులు, అంధులు, కుష్ఠురోగులు, బొల్లి తదితర మచ్చలు గలవారు ఈ క్షేత్రాన కొలువైన శ్రీ సూర్యనారాయణ మూర్తిని ఆరాధించగా వారి రుగ్మతలు పోయి వారంతా హర్షభరితులయ్యేవారట. ఆ కారణంగానే ఈ క్షేత్రం అరసవిల్లిగా ఖ్యాతి చెందింది. కాలక్రమంలో ఈ క్షేత్రం హర్షవిల్లిగా రూపాంతరం చెందింది. పతిత పావన మంగళదాత పాప సంతాపలోకహిత పతిత పావన మంగళదాత పాప సంతాపలోకహిత బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా మాఘమాసంలో వచ్చే అన్ని ఆదివారాల్లోనూ సూర్యనారాయణ మూర్తిని పూజించటం మన సంప్రదాయంగా వస్తోంది. రథసప్తమి నాడు అరుణోదయ సమయంలో స్నానం చేయటం మహా ఫలదాయకమని వ్రతచూడామణి అనే గ్రంథం తెలియజేస్తోంది. అచలా సప్తమి నాడు స్త్రీలు అదృష్టం, సౌభాగ్యం, సౌందర్యాన్ని ఆశించి ఉపవాసముండి పూజ చేస్తారు. అరసవిల్లిలో బ్రహ్మ పుష్కరిణి ప్రత్యేక దినాలలో భక్తులతో నిండిపోతుంది. ఈ దివ్యక్షేత్రంలోనే భక్తులకు పుష్కరిణి దర్శనమిస్తుంది. రథసప్తమి తదితర విశేష దినాలలో ఈ పుష్కరిణి భక్తజన సందోహంతో కిక్కిరిసిపోతుంది. ప్రతి భక్తుడు సూర్యనామ జపంతో పవిత్రమైన ఈ పుష్కరిణిలో స్నానాధికాలు చేస్తారు. ఇక్కడ ఈ క్షేత్రంలో స్నానాధికాలు చేస్తే భక్తుల శరీర రుగ్మతలన్నీ మటుమాయమవుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ ఆలయంలో ఐరావతాన్ని అధిష్ఠించిన దేవేంద్రుని మూర్తి ఒకటి విలసిల్లుతోంది. ఈ స్వామి కూడా శ్రీ సూర్యనారాయణ స్వామి అనుగ్రహానికి పాత్రుడైనట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. అతి ప్రాచీనమైన సూర్యనారాయణమూర్తి ఆలయం స్వామివారి లీలా విశేష ఫలితమేనని భక్తులు నమ్ముతారు. సూర్యోపాసన ఆత్మోపాసనకు దారితీస్తుంది. వేద పురాణాల్లో సూర్యుణ్ణి భగవంతుడిగా ఆరాధించటం వల్ల అనాదిగా మనం సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవంగానే పూజిస్తున్నాం. ఈ సూర్య నమస్కారాలకు పెట్టింది పేరుగా అరసవిల్లి విరాజిల్లుతోంది. ఇక్కడ సూర్య నమస్కార మండపంలో వ్రతాన్ని ఆచరిస్తే సర్వ రుగ్మతులు పోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో చేసే సూర్య నమస్కారాలకు ఓ విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. ఇక్కడ ఈ ఆలయంలోనే ఉన్న సూర్య నమస్కార మండపంలో సూర్య నమస్కార వ్రతం ఆచరిస్తే సర్వ రుగ్మతలు పోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ కారణంగానే వేల మంది భక్తులు ఇక్కడ ఈ మండపంలో శాస్త్రయుక్తంగా సూర్య నమస్కార పూజలు జరిపించి తరిస్తారు.
అలాగే ఈ దివ్యాలయంలో వివిధ దేవీ దేవతల ఆలయాలు భక్తుల్ని ఆనంద పారవస్యంలో ముంచెత్తుతాయి. ఆయా ఆలయాలను దర్శించుకున్న భక్తులు ఆత్మానంద భరితులవుతారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి భక్తుడు స్వామివారి దర్శనానికి వచ్చి స్వామిని మనసా వాచా కొలిచి తమ కోర్కెలు నివేదించుకుంటాడు. శ్రీ సూర్య భగవానుడి లీలలతో అరసవిల్లి దివ్యక్షేత్రం అలరారుతోంది. స్వామి కరుణా కటాక్ష వీక్షణాలతో ఇక్కడ భక్తులకు పూర్ణ తేజస్సు లభిస్తుందని నమ్మిక. ఈ దివ్యాలయంలో సూర్య భగవానుని సేవించి ఏకభుక్తం చేసి ఆదివార నియమాలను పాటిస్తూ స్వామిని స్తుతిస్తే లోకరక్షకుడైన ఆ స్వామి సకలైశ్వర్యాలను ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. రక్షామణి దైవ చూడామణి సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి. ఆత్మరక్షానమ పాప శిక్షానమో విశ్వకర్తానమో విశ్వభర్త నమో దేవతా చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథాదినాథ మహాభూత భేదంబులం నీవయై బ్రోమెల్లప్పుడు భాస్కరా హస్కరా. హైదరాబాద్ నుంచి చెన్నై కోల్కతా 5వ నంబరు జాతీయ రహదారిలోని శ్రీకాకుళం పట్టణానికి 725 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి బస్సులలో సూర్యాపేట, కోదాడ, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం మీదుగా శ్రీకాకుళం చేరవచ్చు. అక్కడి నుంచి స్థానిక రవాణా సౌకర్యాల ద్వారా కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరసవిల్లి సూర్యనారాయణ క్షేత్రాన్ని దర్శించవచ్చు. రైలు మార్గాన భువనేశ్వర్, కోల్కతా వైపు వెళ్లే కోణార్క్, గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్ వంటి ప్రధాన రైళ్లలో ఆముదాల వలసలో ఉన్న శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి శ్రీకాకుళం టౌన్ మీదుగా వెళ్లవచ్చు. ఈ సూర్య దేవాలయంలో రథసప్తమి ఉత్సవాలు ప్రతి ఏటా చాలా ఘనంగా నిర్వహిస్తాం. అదేవిధంగా స్వామివారి తెప్పోత్సవం కూడా చిలుకల ద్వాదశి నాడు నిర్వహిస్తుంటాం. ఈ దేవస్థానానికి ప్రతి ఆదివారం శ్రీ స్వామివారికి చాలా ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి ఆదివారం భక్తులు చాలా అధిక సంఖ్యలో ఇతర జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. సూర్యదేవుని విశిష్టత అనిర్వచనీయమైంది. సృష్టి స్థితి లయకారుడిగా, వేదస్వరూపుడిగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్న ఆ సూర్యనారాయణమూర్తి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.